మీ అర్హత. అవతల వాడికి ఏదన్నా సాయం చేయాలన్న కోరిక మీకుంది కాబట్టి అదే మీకు అర్హత. అవతల వాడికి ఏదన్నా చేయాలి, ఈ జన్మ ఇచ్చాం కాబట్టి ఎంతో కొంత చేసి వెళ్ళాలని ఉన్నది అర్హత. ఇక్కడ చదువు, డబ్బు, ఐశ్వర్యం, సంపద, నీకు బాగా చదువుకున్నాను ఇదేం కాదు. ఒకే ఒక్క ఆలోచన మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ దాకా ఫిల్టర్ అయ్యి 4 కోట్ల మంది 8 కోట్ల మందిలో ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళి 4 రోజులు పడుకుంటా, ఏం నేను బాధపడతాను, నా బాధ నేను పడతానే ఉంటాను, నేను హాస్పిటల్ పోయి జాయిన్ ఫీజు కట్టుకుంటే వీకెందుకు నా దగ్గర డబ్బులు నా ఇష్టం నేను నా రోగాలు మాకు వస్తే అన్నారంటే కుదరదు. చెడు చేయడం పాపం. నేను చెప్పండి ఒకసారి. మంచి చేయకపోవడం మహాపాపం. మంచి చేయకపోతే మాత్రం ఇంకా పెద్ద పాపం. దొంగతనం చేస్తే పాపం అందరూ తెలుస్తుంది, తక్కువ. కానీ మీకు తెలిసిన ఈ జ్ఞానం అంతా తెలిసిన తర్వాత నా భర్త అన్నాడు, లేకపోతే నా భార్య ఇదని మా పిల్లుడు ఇదని చెప్పి మీరు వెళ్ళి పడుకొని ఏ పని చేయకుండా కూర్చుంటే అది పెద్ద పాపం, మహాపాపం. తెలిసిన తర్వాత మాత్రం చేయకపోతే మాత్రం మహాపాపం. అందుకే మీ పాత్ర క్లీన్ గా ఉంటేనే, మీ మనస్సు క్లీన్ గా ఉంటేనే మీరు ఏదన్నా సర్వీస్ చేయగలుగుతారు. మీరే క్లీన్ గా లేకపోతే, మీరే సరిగ్గా లేకపోతే, ఇంక మీరే పోయి హాస్పిటల్ ఉంటేనో మీరే పోయి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటేనో బతికేది ఎవరు? యశోద హాస్పిటల్ తప్ప బయట ఎవరు బ్రతకరు. సో మీరు బాగుంటేనే మీరు ఏదైనా సర్వీస్ చేయగలుగుతారు. ఇది ఎట్లా ఉంటదంటే, ఓ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసింది, ఎగ్జామ్ రాసిన మీకు జాబ్ వచ్చింది, కానీ మీరు జాబ్ చేయని అంటున్నారు. ఇదే లెక్క. ఇక్కడ వచ్చిందంటే గవర్నమెంట్ ఎగ్జామ్ లో పాస్ అయినట్టు. మీరు ఒక పెద్ద పరీక్షలో పాస్ అయ్యారు, మీరు పిఎంసీ దాకా వచ్చారు, పిఎస్సీ దాకా వచ్చారంటే పరీక్ష పాస్ అయ్యారు. కానీ మీరేమంటున్నారు? నీ జాబ్ చేయని అంటున్నారు, నీ సర్వీస్ చేయని అంటున్నారు. మిమ్మల్ని మీరు ఆపేసుకుంటున్నారు. మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ తోటి మిమ్మల్ని మీరు ఆపేసుకుంటున్నారు. ఆపేసుకోవద్దు.